ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారిని అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను ముందుగానే అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం జిల్లా అధికారులకు సూచించారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్లకు గాను 244 మిల్లీమీటర్లు నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని సీఎం అన్నారు. పలుచోట్ల 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయని సీఎం అన్నారు. చెరువు కట్టలు, వాగుల్లోని ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వీటిని దృష్టి పెట్టాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత అనుభవాల దృష్ట్యా ఫ్లడ్ మాన్యువల్ ను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందన్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పనిచేయాలన్నారు. వర్షాలు, వరదలు వచ్చిన తర్వాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సీఎం సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలన్నారు. సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.